హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మీనా. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఈరోజు వ్లాగ్లో అయితే ముందు వీడియో పెట్టాను కదా, దానికి మధ్యాహ్నం నుంచి కంటిన్యూషన్గా అయితే ఈ వీడియో పెట్టాను. ఇంకా చికెన్ కర్రీ ఎప్పుడూ చేసుకునేలా కాకుండా కొద్దిగా డిఫరెంట్గా అయితే చేశానమాట. ఆ రెసిపీ కూడా చూపిస్తాను, చూసేయండి. అలానే ఈ విధంగా ఒకసారి ట్రై చేసి కూడా చూడండి, టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. ఇంకా వీడియోలోకి వెళ్తే నేను ఇక్కడైతే కేజీ చికెన్ అయితే తీసుకున్నాను. దీంట్లో కొద్దిగా పసుపు, అలానే కారం, అలానే ధనియా పౌడర్, కొద్దిగా సాల్ట్ని అయితే యాడ్ చేసుకోండి. అలానే గరం మసాలా కొద్దిగా యాడ్ చేసుకోండి. అలానే మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్టు నార్మల్ బయట కొన్నిదైనా లేదంటే ఇంట్లో మనం ప్రిపేర్ చేసుకుంది అయితే బాగుంటుంది. నా దగ్గర వెల్లుల్లి లేదని నేను ఇంకా బయట కొన్ని ప్యాకెట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తాను. మీరు అల్లం అలానే వెల్లుల్లి ఉంటే అప్పుడే రుబ్బు పెట్టుకొని అయితే వేసుకోండి, బాగుంటుంది. ఇంక ఇక్కడ అలానే హాఫ్ లెమన్ అయితే యాడ్ చేసుకున్నాను. మీరు లెమన్ ప్లేస్లో చాట్ మసాలా ఉంటే చాట్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంక ఈ విధంగా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని అయితే పక్కన పెట్టుకోండి. ఇంకా పేస్ట్ చేసుకోవడానికి అని చెప్పి ఇక్కడ ఒక పెద్ద సైజు ఆనియన్ ఒకటి తీసుకున్నాను. అలానే 2 చిన్న మీడియం సైజ్ టమాటోలు అయితే తీసుకున్నాను. వీటిని కూడా ఈ విధంగా పెద్ద పెద్ద పీసెస్గా అయితే కట్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని కళాయిలో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఈ ఆనియన్స్ని యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా ఈ విధంగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీంట్లోనే జీడిపప్పును అయితే యాడ్ చేసుకోండి. జీడిపప్పు కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోండి, అంటే మనం తీసుకున్న చికెన్ బట్టి యాడ్ చేసుకోవడమే. కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకుంటే థిక్గా గ్రేవీ అది వస్తుంది అనమాట. ఇంకా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటోని కూడా యాడ్ చేసుకొని కొద్దిగా మగ్గనివ్వండి. ఈ విధంగా మగ్గాక స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ వేడైన తర్వాత మనం చికెన్ టిక్కా ప్రిపేర్ చేస్తాం కదా, నల్లగా అయ్యేంత వరకు ఫ్రై చేస్తాము. ఆ విధంగా అయితే చికెన్ పీసెస్ని అన్నిటిని మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పీసెస్ని ఈ విధంగా ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి. విడివిడిగా యాడ్ చేసుకొని చికెన్ టిక్కా టైప్ అయితే ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా ఫ్రై అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని అయితే పక్కకు తీసుకోండి. ఇంకా చికెన్ అయితే ఉంది కదా, దాన్ని ఇదే ప్రాసెస్లో మిగతా చికెన్ అంతటిని అయితే ఫ్రై చేసి పెట్టుకున్నాను. ఒక పావు కేజీ ఇలా చికెన్ అయితే తొందరగా అయిపోద్ది అనమాట. ఇది ఎక్కువ చికెన్ కనుక కొద్దిగా ఫ్రై చేసుకుంటూ తీసుకునేసరికి కొద్దిగా టైం పడుతుంది. ఇంకా ఈ టమోటా అయితే చల్లారిపోయి ఉంటాయి కదా, వాటిని కూడా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని వేరే కళాయి ఒకటి పెట్టుకోండి. దీంట్లో ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా పసుపు, కారం, ధనియా పౌడర్ని యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదంతా ఈ ఆయిల్లో కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అదంతా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోండి, మొత్తం కలిసేటట్టు. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోనే మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆనియన్, జీడిపప్పు, టమాటో, అది ఆ పేస్ట్ని అయితే యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది పచ్చివాసనలాగా ఏమి ఉండదు, మనం ఆల్రెడీ ఆనియన్స్, టమాటో ఇవి ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టాం కనుక పచ్చివాసనలాగా ఏమి ఉండదు. కొద్దిగా ఫ్రై అయ్యి ఆయిల్ అది సైడ్లకి ఇదైనంత వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది. ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకొని సాల్ట్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని వాటర్ ఈ విధంగా మరిగేటప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ చికెన్ పీసెస్ని కూడా యాడ్ చేసుకొని మనం మళ్ళీ సాల్ట్ అది చెక్ చేసుకోవచ్చు, లాస్ట్లో సరిపోతే అప్పుడు యాడ్ చేసుకోవచ్చు.
ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 6-7 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. మనం చికెన్ అయితే ఫ్రై చేసేటప్పుడు ఒక 60% అయితే ఇదైపోయి ఉంటుంది, కుక్ అయిపోయి ఉంటుంది. ఇంకా 40% అయితే కుక్ అవ్వాలన్నమాట. ఆ 40% ఈ విధంగా ఉడికిపోతుంది. నేను ఇక్కడైతే ఒక 6-7 నిమిషాలు అయితే ఉడికించుకుంటున్నాను. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ అయితే ఉడికించుకోవాలి, లేదంటే అడువది అంటిపోయి మాడిపోయినట్టు అయిపోద్ది. నేను ఇంకా వాటర్ అయితే ఇంకొద్దిసేపు ఉడికించానమాట. ఈ విధంగా అయ్యాకైతే స్టవ్ ఆఫ్ చేస్తాను. ఈ విధంగా గ్రేవీ ఉంటే ఇంకొద్దిగా పూర్తిగా చల్లారిన తర్వాత ఇంకొద్ది థిక్గా అయితే అయిపోతుంది. మీరు ఫైనల్గా కావాలంటే గరం మసాలా కానీ చికెన్ మసాలా కానీ యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. చాలా సింపుల్గా అయిపోయి చికెన్ కర్రీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే బాగుంటుంది. ఎప్పుడు చేసేలా కాకుండా ఈ విధంగా ఒకసారి డిఫరెంట్గా కూడా చేసి అయితే చూడండి. గ్రేవీ చూసారు కదా, ఈ విధంగా ఉంది. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఇంకొద్ది దగ్గరగా అయితే అయ్యిందనమాట గ్రేవీ. ఇంక ఈ విధంగా అయితే చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తాను. ఇంకా చికెన్ కర్రీ చేసేటప్పుడే ఒకవైపు అయితే రసం కూడా ప్రిపేర్ చేస్తాను. అలానే రైస్ కూడా పెట్టేశాను అనమాట. ఇంకా వంట అయితే అయిపోయినట్టే. ఇంకా అలానే మాకైతే నాన్ వెజ్ చేసేటప్పుడు ఇంకా పక్కనైతే ఈ విధంగా ఆనియన్ అలానే లెమన్ అయితే కంపల్సరీగా ఉండాలన్నమాట. ఇంకా అందుకని చెప్పి ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టేస్తున్నాను ముందుగానే. ఇంకా అలానే కీర దోసకాయ అయితే ఉన్నాయి ఇంట్లో, అందుకని చెప్పి కీర దోసకాయ కూడా కట్ చేసి పెడుతున్నాను. కీర దోసకాయ ఉంటే తింటామన్నమాట, లేదంటే లేదు. కానీ ఆనియన్ అలానే లెమన్ మాత్రం నాన్ వెజ్ ఉంటే కంపల్సరీగా ఉండాలి మా ఆయనకైతే. ఇంక అందుకని చెప్పి వంట అయిపోయిన వెంటనే ఇది కూడా కట్ చేసి పెట్టేస్తే ఒక పని అయిపోద్దని చెప్పి ఇక్కడైతే కట్ చేసి పెట్టేస్తున్నాను. ఇంకా వంట పని అయితే అయిపోయినట్టే. ఇంక ఇక్కడైతే గిన్నెలు అయితే ఉన్నాయన్నమాట. ఇప్పుడు చికెన్కి యూజ్ చేసినవి అవన్నీ అయితే క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఇంకా మార్నింగ్ క్లీన్ చేసిన గిన్నెలు అవన్నీ అయితే తీసి స్టాండ్కి పెట్టేసి మళ్ళీ ఇప్పుడు తోమిన గిన్నెలన్నీ మళ్ళీ దాంట్లో వేసుకోవాలి. ఇంకా ఇందాకైతే చికెన్ ఫ్రై అయితే చేశాను కదా, ఆ ఫ్రై చేసేటప్పుడు బయటికి ఆయిల్ అదంతా తుల్లడం ఇలా అయ్యేటప్పుడు కిచెన్ అంతా కూడా కొద్దిగా ఆయిలీగా అయితే అయిపోయింది. నచ్చినా కూడా జారినట్టు అవుతుందనమాట. ఇంకా అందుకని చెప్పి మొత్తం అంటే కిచెన్ వరకు మాపింగ్ అయితే చేసేస్తున్నాను. మిగతా రూమ్లన్నీ అయితే ఏం చేయలేదు. ఇంకా లంచ్కి కూడా టైం అయిపోయింది. కాకపోతే ఇదే కొద్దిగా జారినట్టు అవుతుందని చెప్పి అయితే కొద్దిగా మాపింగ్ అయితే చేసి పెట్టేస్తున్నాను. ఇంక ఇది అయిపోతే అయిపోయినట్టే. ఇంకా వంట అయిపోయింది, అన్నీ రెడీ చేసి పెట్టేశాను కనుక ఇంకా తినడమే ఉందన్నమాట. ఇంకా మాపింగ్ చేసేసరికి లంచ్ టైం కూడా అయిపోయింది. ఇంకా మాపింగ్ అది చేసిన తర్వాత లంచ్ కూడా చేస్తాము. చికెన్ కర్రీ టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉందన్నమాట. ఇంకా అలానే మధ్యాహ్నం ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా వీడియో అయితే ఏం షూట్ చేయలేదు. నాకు ఇంకా ఎడిటింగ్, వాయిస్ ఓవర్ ఇవ్వడం వీడియోస్కి ఇది ఉండేదన్నమాట. ఇంకా నేను అవి చేసుకున్నాను. ఇంకా వీడియో అయితే ఏం షూట్ చేయలేదు. ఇంకా మళ్ళీ మీకు ఈవినింగ్ అయితే చూపిస్తున్నాను. ఈవినింగ్ అయితే మిషన్ది ముందు నీడిల్ దిగిన ప్లేస్ది అయితే పాడైపోయిందనమాట కొద్దిగా. అందుకని చెప్పి ఈ ప్లేట్ అది మారుద్దామని చెప్పి బయటకైతే వెళ్ళాము మిషన్ షాప్కి. ఇంకా అక్కడ ఏం కావాలో అవి అయితే తీసుకున్నాము. ఇంకా తీసుకొని రిటర్న్ వచ్చిన తర్వాత మార్కెట్లోనే ఈ విధంగా పానీపూరి అయితే తిన్నానమాట. అలానే పార్సల్ చాట్ అయితే ఇంటికి తీసుకొచ్చాము. ఇంక ఇక్కడ ఇంటికైతే వచ్చేసాము. ఇవే చూపిస్తున్నాను అనమాట ఏం తీసుకున్నామని. ఇవైతే గుగ్గులం ఉంటుంది కదా, మనము దూపం అది వేస్తాం ఇంట్లో,
ఆ గుగ్గిలం అయితే మార్కెట్లో ఒక ప్లేస్లో అమ్ముతారు. ఇంకా అది కూడా తీసుకున్నాను. నేను ఇది ఎప్పుడూ అంతకుముందు ఒకసారి తీసుకున్నాను అనమాట. ఒక 2 ఇయర్స్ బ్యాక్ ఇలా. అప్పుడు పెద్దగా యూజ్ చేయలేదు కానీ తీసుకున్నాను. అది ఎలానో పోయింది కూడా నా దగ్గర లేదు కూడా, ఉండేది చాలా ఎక్కువే ఉండేది. ఇంకా అది ఏమైపోయిందో కూడా తెలీదు. ఇంకా మళ్ళీ ఇప్పుడైతే తీసుకున్నాను. ఇంట్లో దూపమది వేసుకోవడానికి బాగుంటుందని చెప్పి. ఇదైతే 100 రూపీస్ అనమాట ఆ కవర్తో. ఇంకా సామాన్ల మిషన్‌వైతే ఈ విధంగా ఈ సిజర్ కూడా నా దగ్గర ఉన్నది ఇరిగిపోయిందనమాట, పాడైపోయింది. అదొకటి తీసుకున్నాను. అలానే టేప్ ఉంటది కదా! అది కూడా కొత్తదే ఉండేది. మా బాబు మొన్నే కట్ చేసేసాడనమాట మిడిల్‌లో. 2 పీసెస్ లాగా అయితే అయిపోయింది. ఇంక అందుకని చెప్పి ఆ టేప్ ఒకటి తీసుకున్నాను. అలానే ఇదైతే మార్చానని చెప్పాను కదా! ఇది ఇంకోటి ఉంటే అది తీసుకున్నాననమాట. ఆ నీడిల్ ప్లేస్‌లోది ఆ హోల్ కాదు కిందది. నేను అది చూపించాను గానీ కింద హోల్ అనమాట. ఆ నీడిల్ ప్లేస్‌లో దిగిన హోల్ అయితే ఇదైపోయి ఏది కుట్టినా సరే దారాలు డ్రెస్‌వి అవి లాగేస్తుంది. ఇంక అందుకని చెప్పి ఇదైతే తీసుకున్నాను. ఇంకా దారాలు అవైతే తీసుకున్నాననమాట కొన్ని. ఇంకా ఇదనమాట ఈరోజుటి వీడియో. నా వీడియోస్ గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను. అప్పటి వరకు వీడియోస్ చూస్తూ ఉండండి. అలానే కొత్తగా ఎవరైనా ఛానల్‌ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేసేయండి.